వెల్కమ్ టు శిక్షణ. ఈ ఛానల్లో ప్రీవియస్ ఇయర్‌లకి సంబంధించి అన్ని సబ్జెక్టుల్లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు, అలాగే వాటి యొక్క సమాధానాలు క్లుప్తంగా మనం వీడియో సిరీసెస్ ద్వారా మీకు అందిస్తున్నాం. సో, ముందుగా ఏపీ హిస్టరీకి సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు, వాటి సమాధానాలు, అలాగే వాటికి సంబంధించిన విశ్లేషణ కూడా మీకు ఈ వీడియో ద్వారా అందిస్తున్నాం. సో, ఏపీ హిస్టరీకి సంబంధించి గ్రూప్ 1 2023లో అడిగినటువంటి కాకతీయుల పాలన నాటికి ఉన్న ప్రధాన రహదారులు ఏవి? ఓరుగల్లు వయా త్రిపురాంతకం నెల్లూరు, ద్వారసముద్రం వయా బళ్ళారి ఓరుగల్లు, మోటుపల్లి వయా త్రిపురాంతకం బళ్ళారి, పల్నాడు వయా నల్గొండ నేకిరేకల్లు ఓరుగల్లు. దిగువ ఇవ్వబడిన కోడ్లు ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోవాలి. సో, మనకి పైన ఇచ్చినటువంటి ఈ ప్రధాన రహదారుల్లో ఆప్షన్ 1 1 మరియు 2 మాత్రమే నిజం, 2, 3 మాత్రమే నిజం. ఆప్షన్ 3 2, 4 మాత్రమే సరైన సమాధానం. ఆప్షన్ 4 1 మరియు 4 మాత్రమే సరైన సమాధానం. అంటే ఈ ప్రశ్నలో మనం కాకతీయులకు సంబంధించి అప్పట్లో వినియోగంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులు ఏవో మనం గుర్తించాల్సి ఉంది. సో, ఈ సరైన సమాధానం తెలుసుకోవాలనుకుంటే సరైన సమాధానం అనేది ఆప్షన్ 3. అంటే మనకి ఈ యొక్క ప్రశ్నలో ఇచ్చినటువంటి ఆప్షన్ 2 ద్వారసముద్రం, బళ్ళారి, ఓరుగల్లు, అలాగే పల్నాడు, నల్గొండ, నేకిరేకల్లు, ఓరుగల్లు. సో, ఈ 2 మాత్రమే అప్పట్లో ఉన్న ప్రధాన రహదారులు. ఎందుకంటే మనకి కాకతీయుల కాలంలో వాళ్ళ వాణిజ్యానికి ఓరుగల్లు అనేది అప్పుడు ప్రధాన కేంద్రంగా ఉండేది. సో, ఓరుగల్లుకి మెయిన్ ఈ ప్రధాన రహదారులు కలిపి ఉంటాయి కాబట్టి అప్పట్లో ద్వారసముద్రం, బళ్ళారి టు ఓరుగల్లు ఒకటి ప్రధాన రహదారి, అలాగే పల్నాడు, నల్గొండ, నేకిరేకల్లు నుంచి ఓరుగల్లుకి కూడా ఈ ప్రధాన రహదారులు 2 కనెక్ట్ అయి ఉండేవి. వీటితో పాటు మంతెన, అలంపుర, మాచెర్ల, తంగేడ, త్రిపురాంతకం ఇవి కూడా అప్పటి వాణిజ్య కేంద్రాలుగా వెలుగొందాయి. సో, సరైన సమాధానం అనేది ఆప్షన్ 3, ఆప్షన్ 2 మరియు 4 అనేది కరెక్ట్. సో, ఈ ప్రశ్న అనేది మనకి గ్రూప్ 1 2023లో అడగడం జరిగింది. అలాగే సెకండ్ ప్రశ్నకు వచ్చేసరికి విజయనగర కాలానికి చెందిన విదేశీయుల కథనాలలో సరికాని జతను గుర్తించమన్నాడు. సో, మన క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. సో, సరికానిది. సో, ఆప్షన్స్ ఏమిచ్చారంటే అబ్దుల్ రజాక్ దేవరాయలు 2 పాలన కాలం నాటి పరిస్థితులను వర్ణించాడు. అలాగే డొమింగో ఫేస్ కృష్ణదేవరాయలు గురించి వర్ణించాడు. ఆప్షన్ 3 సీజర్ ఫెడరిక్ రాక్షసి తంగడి యుద్ధం తర్వాత నాటి విజయనగర పరిస్థితుల గురించి వ్రాశాడు. అలాగే నికితీన్ అచ్యుత దేవరాయల పాలన కాలంలో యాత్రికుడిగా వచ్చాడు. సో, ఇందులో మనం సరైన సమాధానాన్ని గుర్తించాలి. సో, ఈ ప్రశ్న మనకి గ్రూప్ 1 2023లో అడగడం జరిగింది. ఇది కూడా అంటే మనకి విజయనగర కాలంలో మనకి ఈ రాజులు రాజ్యపాలన చేస్తున్నప్పుడు కొంతమంది విదేశీ యాత్రికులు వాళ్ళ రాజ్యాలను సందర్శించి అప్పటి పరిస్థితులను కథలుగా వ్రాసేవారు. సో, అలాగే విజయనగర కాలానికి చెందిన ఈ కొంతమంది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో, అందులో సరిగ్గా సరిపోలని జతని మనకి గుర్తించమని చెప్పారు. సో, ఇక సరైన సమాధానంకి వస్తే మనం సరైన సమాధానం కింద ఆప్షన్ 4 నికితీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ నికితీన్ అనే వ్యక్తి మనకి విరూపాక్షరాయ 2 కాలంలో ఈ యొక్క విజయనగరాన్ని సందర్శించిన యాత్రికుడు. సో, పైనున్నవన్నీ కూడా మనకి కరెక్ట్గానే సరిపోయాయి. అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి దేవరాయలు 2 పాలన కాలంలో ఉన్న పరిస్థితుల గురించి వర్ణించాడు. అలాగే డొమింగో ఫేస్ అనే వ్యక్తి కృష్ణదేవర కాలం నాటి వివరాల గురించి వర్ణించడం జరిగింది. అలాగే సీజర్ ఫెడరిక్ అనే వ్యక్తి కూడా రాక్షసి తంగడి యుద్ధం తర్వాత నాటి పరిస్థితులు అంటే విజయనగరానికి బ్రాహ్మణ రాజ్యాలకి సంబంధించి యుద్ధాలు జరిగిన తరువాత
అక్కడ విజయనగరంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఇతను కూడా వర్ణించడం జరిగింది. సో, ఈ నిఖితిన్ అనే వ్యక్తి మాత్రం విరూపాక్షాయ 2 కాలంలో ఈ యొక్క విజయనగరానికి రావడం జరిగింది. సో, ఇక్కడ మనకి ఆప్షన్స్‌లో దేవరాయల పాలనా కాలం అని ఇచ్చాడు. సో, ఇది మనకి తప్పవుతుంది. అలాగే ఇంకొంతమంది విదేశీయులు కూడా మనకి విజయనగరాన్ని సందర్శించారు. నికెలో డి కొంటి అనే వ్యక్తి దేవరాయలు 1 కాలంలో చివరి సమయంలో వచ్చాడు. అలాగే అబూ అబ్దుల్లా అనే వ్యక్తి హరిహర రాయలు 1 కాలంలో ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన యాత్రికులుగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మూడవ ప్రశ్న. సో, ఇది కూడా మనకి గ్రూప్ 1 2023లో అడగడం జరిగింది. నెల్లూరు చంద్రగిరిలో చర్చిలు నిర్మించుటకు జెస్యూట్లకు అనుమతి ఇచ్చిన విజయనగర పాలకుడు ఎవరు? సో, ఇక్కడ మనం ప్రశ్న కరెక్ట్‌గా చదువుకోవాలి. ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నవి మ్యాక్సిమం హిందూస్ ఉంటారు. కానీ చర్చిలు నిర్మాణానికి అనుమతి ఇచ్చినటువంటి విజయనగర పాలకుడు ఎవరనేది ఇక్కడ అడగడం జరిగింది. సో, సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 వెంకటపతి రాయలు. వెంకటపతి రాయలు 2 అనేది ఈ యొక్క ప్రశ్నకు సరైన సమాధానం. ఎందుకంటే ఈ రెండవ వెంకటపతి రాయలు ఈ చంద్రగిరిలో మనకి అప్పటికి క్రైస్తవ చర్చి నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. సో, అందువలన ఈ యొక్క ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే వెంకటపతి రాయలు 2. ఇకపోతే 4వ ప్రశ్న. ఈ క్రింది పేర్కొన్న గ్రంథాలను వాటి రచయితలతో జత చేయుము. గ్రంథాలు ప్రజ్ఞాపారమిత, సమయసార, లీలావతి పరిణయం, కాతంత్ర వ్యాకరణం. అలాగే రచయితలకు వస్తే ఆచార్య కొందకుంద, సర్వవర్మ, ఆచార్య నాగార్జున, కుతూహల. సో, మనకి ఈ ప్రశ్నలో ఒకవైపు గ్రంథాలను ఇవ్వడం జరిగింది, మరొక వైపు వాటి యొక్క రచయితలు ఇవ్వడం జరిగింది. సో, సరిగ్గా వాటిని మనం జత చేయాలి. సో, ఆప్షన్స్ వస్తే మనకి ఆప్షన్ 1 కింద 3, 1, 2, 4 ఇవ్వడం జరిగింది. అలాగే ఆప్షన్ 2 1, 3, 4, 2. అలాగే ఆప్షన్ 3 3, 1, 4, 2. ఆప్షన్ 4 1, 2, 3, 4. సో, మనం ఇటువంటి జతపరచడం అనేది మనం ఏవైనా ఒక 2, 3 ఐడెంటిఫై చేయగలిగితే మనం సరిగ్గా సమాధానాన్ని గుర్తించగలం. సో, ముందుగా మనకి తెలిసినటువంటి లీలావతి పరిణయం అనేది కుతూహలుడు రచించినటువంటి ఈ లీలావతి పరిణయం అనేది అదొక ప్రాకృతి గ్రంథము. సో, ఆ గ్రంథంలో ఏముంటుందంటే హలునికి సంబంధించినటువంటి వివాహం. హలుని వివాహం అనేది ఈ సప్త గోదావరి అంటే ద్రాక్షారామం, నేటి ద్రాక్షారామం ప్రాంతంలో జరిగిందని ఈ యొక్క లీలావతి పరిణయంలో ఉంటుంది. ఈ యొక్క లీలావతి పరిణయంలో ఈ హలుడి ప్రేమ కథ అంటే హలుడు శ్రీలంక దేశంపై దాడి చేసి అక్కడ రాణి అయినటువంటి పద్మావతి దేవిని ఓడించి ఆమె కుమార్తె అయినటువంటి లీలావతిని వివాహం చేసుకున్నట్లు ఈ యొక్క లీలావతి పరిణయంలో ఉంటుంది. సో, ఇది ఎవరికి సంబంధించి రాసిందంటే కుతూహలుడు రాసింది. అంటే మనకి ఏంటంటే ఆప్షన్ సి అనేది 4కి సంబంధించి. సో, మనం ఇలా ఒకటి ఐడెంటిఫై చేయడం వల్ల ఆప్షన్ 2 కానీ ఆప్షన్ 3 కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇకపోతే ఇంకొక ఫేమస్ గ్రంథం ఏంటంటే కాతంత్ర వ్యాకరణం. సో, మనకి పేరులోనే ఉంది వ్యాకరణం. వ్యాకరణం అంటే ఒక భాషకు సంబంధించింది. ఈ కాతంత్ర వ్యాకరణం ఎవరు రాశారంటే సర్వవర్మ రాశారు. సో, ఈ యొక్క సర్వవర్మ రాసినటువంటి ఈ కాతంత్ర వ్యాకరణం కూడా ఒక స్టోరీ అనేది ఉంటుంది. ఆ స్టోరీ ఏంటంటే కుంతల శాతకర్ణి మరియు గుణాఢ్యుడికి సంబంధించి ఒక కథ అనేది మనకి ప్రాచుర్యంలో ఉంది. ఆ కథ ఏంటంటే ఈ కుంతల శాతకర్ణికి అనేక మంది భార్యలు ఉంటారు. సో, ఆ భార్యల్లో ఒక భార్య అనేది పంజాబ్కు చెందినటువంటి ఒక రాణి. సో, ఆవిడకి కేవలం సంస్కృతం మాత్రమే వచ్చు ఆవిడకి. ఒకరోజు ఏమవుతుందంటే వీళ్ళు స్నానాలు ఆడుకునేటప్పుడు ఆ రాజు రాణిపై అనేది నీళ్లు చల్లుతాడు. అప్పుడు రాణి నా మీద నీళ్లు చల్లొద్దు అని సంస్కృతంలో చెప్తుంది. ఎందుకంటే ఆ రాణికి కేవలం సంస్కృతం మాత్రమే వచ్చు. సో, ఈ రాజుకి సంస్కృతం రాదు కాబట్టి తనకి ఏదో స్వీట్ తెమ్మని అడిగింది అనుకొని ఒక స్వీట్ తెప్పిస్తాడు ఆ టైంలో. సో, అక్కడే ఉన్నటువంటి రాణి చిలికత్తెలు ఆ యొక్క మాటలకేమో ఆ మిఠాయి తేవడంతోని వీళ్ళందరూ నవ్వుతారు. ఎందుకంటే ఆవిడ సంస్కృతంలో నీళ్లు చల్లొద్దు అని చెప్తాది. బట్ ఇతనికి మిఠాయి తెమ్మన్నట్టుగా అర్థమవుతుంది. సో, దానికి అవమానానికి గురవుతాడు ఆ రాజు. గురై ఏం చేస్తాడంటే ఆ రాజు తన పండితుడైనటువంటి సర్వవర్మకి 6 నెలల్లోన సంస్కృతం నేర్పమని చెప్తాడు. సో, 6 నెలల్లో సంస్కృతం నేర్చుకోవడం కోసమని
సర్వవరంకి రాజు అడగ్గా ఆ పక్కనే ఉన్నటువంటి ఈ గుణాఢ్యుడు ఏమంటాడంటే, రాజా మనకి ఇది 6 నెలల్లో సంస్కృతం నేర్చుకోవడం అసాధ్యము. ఒకవేళ మీరు గాని నేర్చుకుంటే నేను రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళిపోతామని చెప్తాడు. సో అనుకున్నగానే పట్టు వదలకుండా ఈ కుంతల శాతకర్ణి 6 నెలల్లోన ఆ యొక్క సంస్కృత భాషను నేర్చుకుంటాడు. సో నేర్చుకోవడంతో ఈ గుణాఢ్యుడు అడవులకు వెళ్ళి అడవుల్లో నివసిస్తాడు. సో అది స్టోరీ. అంటే ఏంటిది? ఒక సంస్కృత భాషకు సంబంధించిన వ్యాకరణం ఈ కాతంత్ర వ్యాకరణం అనేది. సో దాన్ని ఎవరు రచించారు అంటే ఈ సర్వవర్మ అనే వ్యక్తి రచించాడు. అంటే ఆప్షన్ డి అనేది 2 కింద అవుతుంది. సో మనకి అయినప్పటికీ మనం 2, 3ని ఎలిమినేట్ చేయలేం. 2, 3లో ఏదో ఒకటి ఇప్పుడు ఎలిమినేట్ చేయాలి. సో ఇకపోతే ఈ ప్రజ్ఞాపారమిత అనేది ఆచార్య నాగార్జునుడు రచించినటువంటి బౌద్ధ మత జ్ఞానానికి సంబంధించి జ్ఞానుల గురించి వివరించబడింది. అలాగే సమయసార అనేది ద్విగంబర జైన మత చారుడైనటువంటి కొండ కుందాచార్య ఈ యొక్క సమయసార, ప్రవచనసార, పంచసిక్తకాయసార అటువంటివి ఇవన్నీ కూడా ఈ దిగంబర జైన మతాచార్యుడైన కొండ కుందాచార్యులు రాయడం అనేది జరిగింది. సో మనకు ఆప్షన్ అనేది ఆప్షన్ 3 అనేది అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ 4 ఇంపార్టెంట్ గ్రంథాలు వాటి రచయితలకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇకపోతే 5వ ప్రశ్నకు సంబంధించి చాళుక్య విక్రమాదిత్యుడు 6 ఆస్థానంలో విజ్ఞానేశ్వరుడు రచించిన మితాక్షర అనేది ఏమిటి? సో ఈ చాళుక్య విక్రమాదిత్యుడు ఆస్థానంలో పనిచేసినటువంటి విజ్ఞానేశ్వరుడు రచించిన ఈ మితాక్షర అనేది ఏమిటి అని అడుగుతున్నాడు. సో ఆ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే అది యజ్ఞవల్క్యుడి న్యాయశాస్త్రం మీద వ్యాఖ్యానం, వారసత్ర శాస్త్ర కావ్యం, ప్రిమోజెనిచర్ సిద్ధాంతం, కుటుంబ అంతఃకలహాలు. సో ఈ యొక్క మితాక్షరి అనేది ఏంటంటే ఈ మితాక్షరి అనేది ఆ మితాక్షరికి అది ఒక ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి యజ్ఞవల్కర్ స్మృతి ఆధారంగా నిర్మించినటువంటి ఒక గ్రంథం. అంటే అది ఒక ధర్మశాస్త్రానికి సంబంధించిన గ్రంథం. సో దాంట్లో ఏముంటుందంటే తండ్రి జీవిత కాలంలోనే ఆ పూర్వీకుల ఆస్తిలో ఆ వారసుడికి హక్కులు కూడా ఇవ్వాలనేది అందులో రాసి ఉంటుంది. అంటే అది వారసత్వానికి సంబంధించింది కాదు. అంటే అది ఒక న్యాయశాస్త్రానికి సంబంధించిందే. అది యజ్ఞవల్క్యుడి యొక్క న్యాయశాస్త్రం మీద చేసినటువంటి ఒక వ్యాఖ్యానం. దాన్ని విజ్ఞానేశ్వరుడు అనే వ్యక్తి మళ్ళీ మితాక్షరి అనే విషయం దీంట్లో రాయడం అనేది జరిగింది. సో ఆప్షన్ అనేది ఆప్షన్ 1 కింద మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే 1565లో తల్లికోట యుద్ధం వీరి మధ్య జరిగింది. సో ప్రశ్న ఏంటంటే తల్లికోట యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అనేది అడగడం జరిగింది. ఈ ఆప్షన్స్ విజయనగర సామ్రాజ్యము మరియు దక్కన్ సుల్తాన్లు, మరాఠాలు మరియు మొఘళ్ళు, మాలిక్ టింబర్ మరియు మొఘళ్ళు, టిప్పు సుల్తాన్ మరియు బ్రిటిషర్లు. ఈ ప్రశ్న మనకి గ్రూప్ 1 2019లో అడగడం జరిగింది. సో ఇది కూడా ఏపీ హిస్టరీకి సంబంధించింది. విజయనగర సామ్రాజ్యం అంటే ఏపీ హిస్టరీకి సంబంధించింది కాబట్టి సో సరైన సమాధానం మీలో ఎవరైనా తెలిస్తే కామెంట్లో పెట్టచ్చు. సో సరైన సమాధానం అనేది మనకి ఆప్షన్ తల్లికోట యుద్ధం అంటే ఏంటంటే విజయనగర సామ్రాజ్యానికి శత్రువులు ఎవరంటే ఆ చుట్టూ ఉన్నటువంటి బ్రాహ్మణీ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాజులు. సో ఈ బహమనీ రాజ్యాలు 5 రాజ్యాలు ఉండేవి. సో అందులో 4 రాజ్యాలు ఒక కూటమిగా ఏర్పడి ఈ విజయనగర సామ్రాజ్యంపై యుద్ధాన్ని ప్రకటిస్తాయి. సో ఈ యుద్ధాన్ని మనం ఏమంటామంటే తల్లికోట యుద్ధము లేదా బన్నిహట్టి యుద్ధము లేదా రాక్షసి తంగడి యుద్ధము అని అంటాం. సో ఈ యుద్ధంలో విజయనగర సామ్రాజ్యము సో ఈ బహమని అంటే అప్పుడు దక్కన్లో ఉన్నటువంటి సుల్తాను. దక్కన్ అంటే మనకి దిగువ వైపున. సో ఆప్షన్ అనేది ఆప్షన్ 1. సో ఈ యుద్ధంలో పాల్గొన్నటువంటి 4 బహమనీ రాజ్యాలు ఏంటంటే ఇబ్రాహీం కులీ కుతుబ్ షాకి సంబంధించి గోల్కొండ,
అలాగే అహ్మదానగర్ని పరిపాలిస్తున్నటువంటి హుస్సేన్ నిజాం షా, అలాగే బీదర్ సంబంధించి బుల్యాద్ బరీద్ షా, అలాగే బీజాపూర్కి సంబంధించి ఆలీ అదిల్ షా. సో ఈ నలుగురు రాజులు కూడా ఒక కూటమిగా ఏర్పడి విజయనగర సామ్రాజ్యంపై యుద్ధాన్ని ప్రకటిస్తాయి. సో అలాగే దీనికి 5వ బ్రాహ్మణి రాజ్యం కూడా ఉంది. సో బీరార్, దాన్ని పరిపాలిస్తున్నవాడు దర్సా ఇమాద్ షా. అతను మాత్రమే ఈ యుద్ధంలో పాల్గొడు. రిమైనింగ్ నలుగురు రాజులు కూడా ఈ యుద్ధంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. సో ఇందాక మనం తెలుసుకున్నాం విజయనగర సామ్రాజ్యం రాక్షస తంగిడి యుద్ధం తర్వాత పరిస్థితులు ఎవరు రచించారు అనేది. సో అలాగే ఇది కూడా మనకి ఇంచుమించు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ప్రశ్న. ఇకపోతే భాగ్యనగరాన్ని స్థాపించింది ఎవరు? సో ఇదందరూ మనకి తెలిసిన ప్రశ్నే. భాగ్యనగరం అంటే ప్రజెంట్ హైదరాబాద్కి సంబంధించి. సో ఆప్షన్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. సో సరైన సమాధానం మహమ్మద్ కూలీ కుతుబ్ షా. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ మహమ్మద్ కూలీ కుతుబ్ షా రేఖాశాస్త్ర పరిజ్ఞానాన్ని చాలా కలిగి ఉంటాడు. సో ఇతను గ్రిడ్ నమూనా బేస్డ్గా చేసుకొని ఒక నూతన రాజధానిని 70 లక్షల హోన్ల ఖర్చుతో అప్పట్లో 1591లో నిర్మిస్తాడు. సో దీన్నే మనం భాగ్యనగరం అనేది అంటాం. సో ఈ భాగ్యనగరం పేరు ఎలా వచ్చిందంటే ఈ మొహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రియురాలు పేరు ఏంటంటే భాగమతి. సో ఆవిడ పేరు మీదుగా దీన్ని బాగ్నగర్ లేదా భాగ్యనగరం అనేది అప్పుడు స్థానికులు అనేది పిలుచుకోవడం ద్వారా అలాగా ఈ యొక్క నగరానికి, హైదరాబాద్ నగరానికి భాగ్యనగరం అనే పేరు అనేది రావడం జరిగింది. సో భాగ్యనగరాన్ని స్థాపించింది మహమ్మద్ కులీ కుతుబ్ షా. అతని ప్రియురాలు బాగుమతి పేరు మీద ఆ పేరు అనేది రావడం జరిగింది. ఇక తర్వాత ప్రశ్నకు వస్తే, సో తప్పుగా జతపడిన దాన్ని గుర్తించండి అన్నాడు. ఇందులో కొన్ని శాసనాలు ఇచ్చారు, అదని ఎవరు రచించారనేది ఇవ్వడం జరిగింది. సో అందులో తప్పుగా గుర్తించిన దాన్ని మనకి ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో ఈ ప్రశ్న 2012లో అడగడం జరిగింది గ్రూప్ 1లో. సో ఆప్షన్స్ వచ్చి గౌతమీస్ బాలశ్రీ నాసిక్ శాసనాన్ని రచించారు, కరవేలుడు హతికుంప శాసనాన్ని రచించాడు, రుద్రదమనుడు నానాగఢ్ శాసనాన్ని రచించాడు, అశోకుడు మస్కి శాసనాన్ని రచించాడు. సరైన సమాధానం అనేది ఆప్షన్ 3. రుద్రదమనుడు అనేది నానాగఢ్ శాసనాన్ని రచించలేదు. రుద్రదమనుడు రచించిన శాసనము జూనాగఢ్ శాసనం అవుతుంది. సో మనకి గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని రచించినది వాస్తవమే. అలాగే కరవేలుడు హతికుంప శాసనము, అశోకుడు మస్కి శాసనం. సో ఈ 3 కరెక్టే. మనకి ఆప్షన్ 3 అనేది మనకి తప్పుగా ఇవ్వడం జరిగింది. ఇక తరువాత ప్రశ్న, ఘటిక అనేది వీరి నివాస స్థావరం. అంటే ఘటికలలో ఎవరు అప్పట్లో ఉండేవారు అనేది ప్రశ్న అడగడం జరిగింది. సో సరైన సమాధానం ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చి బ్రాహ్మణ పండితులు. సో ఘటిక అనే దాంట్లో బ్రాహ్మణ పండితులు ఉండేవారు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఎందుకంటే విష్ణుకుండల రాజు అయినటువంటి ఇంద్ర భట్టారక వర్మ ఈ యొక్క ఘటికల్ని నిర్మించడం జరిగింది. సో ఈ ఘటిక అంటే ఏంటంటే హిందూ దేవాలయాలకి అనుబంధంగా పనిచేసేటటువంటి వేద పాఠశాలలనే మనం ఘటికలు అంటారు. సో వేద పాఠశాలలో అంటే సో ఆబ్వియస్గా మనకి పండితులు అనే వాళ్ళే అక్కడ బోధకులుగా ఉంటారు. సో వాళ్ళ కోసం ఇది నిర్మించారు కాబట్టి ఈ బ్రాహ్మణ పండితుల్లోనే అనేవారు ఈ ఘటికల్లో వారి నివాస స్థావరంగా ఉంటుంది. అల్లూరి సీతారామ సమాధి ఇక్కడ కలదు. సో ఈ ప్రశ్న 2012లో అడగడం జరిగింది గ్రూప్ 1లో. సో అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర సమరయోధుడు మన ఆంధ్రప్రదేశ్ తరపున. సో అతని యొక్క సమాధి ఎక్కడ ఉంది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ మొగళ్ళు, చింతపల్లి, శంఖవరం, కృష్ణదేవిపేట.
ఈ అల్లూరి సీతారామరాజు సమాధి. సో, సరైన సమాధానం ఏంటంటే కృష్ణదేవిపేట. సో, ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. యాక్చువల్‌గా అల్లూరి సీతారామరాజుని కొయ్యూరు దగ్గరలో ఉన్నటువంటి మంపలో కంచుమీనన్ అనే సైనికుడు బంధిస్తాడు. సో, అప్పట్లో మేజర్ అయినటువంటి గుడాల్ అల్లూరి సీతారామరాజును రాజేంద్రపాలెం దగ్గర కాల్చి చంపేస్తారు. సో, అల్లూరి సీతారామరాజును ఆ కృష్ణదేవిపేటలోన సమాధి చేయడం జరుగుతది. అంటే అల్లూరి సీతారామరాజు సమాధి కృష్ణదేవిపేటలో ఉంటుంది. ఇక తరువాత ప్రశ్న. వివేకవర్ధిని పత్రికలను ప్రారంభించిన వారు ఎవరు? సో, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పత్రికలు కూడా చాలా ఇంపార్టెంటు. ఈ వివేకవర్ధిని పత్రిక ఎవరు రచించారు అంటే సరైన సమాధానం కందుకూరి వీరేశలింగం. ఆప్షన్ 2 కందుకూరి వీరేశలింగం. సో, ఈ కందుకూరి వీరేశలింగం గారు ఈ వివేకవర్ధిని పత్రికను 1874లో ప్రారంభిస్తారు. సో, వీటితో పాటు హాస్య సంజీవని, సతిహిత బోధిని, సత్య సంవర్ధిని, చింతామణి, జనాన పత్రిక, సత్యవాదిని అనే ఇతర పత్రికలను కూడా అతను సంపాదకులుగా వ్యవహరించడం జరిగింది. ఇక తరువాత ప్రశ్న. కాతంత్ర వ్యాకరణాన్ని రచించింది ఎవరు? సో, ఆల్రెడీ మనకి ఇదే ప్రశ్న మనకి ప్రీవియస్‌గా ఒకసారి రిపీట్ అవ్వడం జరిగింది. సో, మనం ఈ ప్రీవియస్ పేపర్‌ని ఇలాగ రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి అట్‌లీస్ట్ ఒక 20-30% అనేది మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. చూడండి, కాతంత్ర వ్యాకరణం మనకు ఆల్రెడీ ప్రీవియస్‌గా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో ఇచ్చాడు సేమ్ ప్రశ్న. సో, ఇది మళ్ళీ అదే ప్రశ్న 2010లో రిపీట్ అవ్వడం జరిగింది. సో, ఆప్షన్ మీకు ఆల్రెడీ తెలుసు. ఎక్స్‌ప్లనేషను శర్వవర్మ. శర్వవర్మ అనే వ్యక్తి కాతంత్ర వ్యాకరణం అంటే సంస్కృత భాషకు సంబంధించిన వ్యాకరణాన్ని రచించడం జరిగింది. సో, ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. ఇక తరువాత ప్రశ్న. చోళులు రాజకీయమైన వివాహ సంబంధమైన బంధాలను ఎవరితో కొనసాగిస్తుండేవారు? సో, ఆంధ్రప్రదేశ్‌ని పరిపాలించినటువంటి ఈ దక్కన ప్రాంతాన్ని పరిపాలించినటువంటి చోళులు వివాహ సంబంధాలు గానీ, రాజకీయ సంబంధాలు గానీ ఎవరితో కొనసాగించేవారంటే సో, ఆన్సర్ అనేది ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. అంటే వెంగి చోళ అంటే వెంగికి చెందినటువంటి చాళుక్యులతో ఈ యొక్క చోళులు రాజకీయంగా గానీ, వివాహ సంబంధాలు కానీ వాళ్ళతో ఏర్పరచుకునేవారు. ఆంధ్రప్రదేశ్‌ని పాలిస్తున్నటువంటి ఈ వెంగి చాళుక్యుల వంశస్థుడైన రెండవ రాజేంద్రుడు ఈ చోళ రాకుమార్తె అయినటువంటి మధురాంతకిని వివాహం చేసుకుంటాడు. సో, ఈ చోళ సామ్రాజ్యంలో ఈ వారసులు ఎవరు లేకపోవడంతో ఈ వెంగి చాళుక్య రాజ్యం అనేది చోళ రాజ్యాలు 2 కూడా విలీనం చేసి కులుత్తొంగ చోళ అనే పేరుతో అతను పరిపాలించడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత ప్రశ్న. ఆంధ్రాను పరిపాలించినటువంటి మొట్టమొదటి వంశం ఏది? సో, ఈ ప్రశ్న మనం చాలా ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు. మనం ఏదైనా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినప్పుడు సిలబస్ చూసినా సరే సిలబస్‌లో ముందు మనకి శాతవాహనులతో స్టార్ట్ అవుతుంది. శాతవాహనులతో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో, ఆంధ్రను పాలించినటువంటి మొట్టమొదటి వంశం ఏంటంటే శాతవాహన వంశం. శాతవాహనులే మొట్టమొదటిగా ఈ యొక్క ఆంధ్ర ప్రాంతాన్ని ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో దక్కన్‌లో ఒక బలమైన రాజ్యాన్ని స్థాపించి అనేక సంవత్సరాల పాటు ఈ యొక్క ఆంధ్ర రాజ్యాన్ని పరిపాలించడం అనేది జరిగింది. ఈ శాతవాహన కాలంలోనే వ్యాపార వాణిజ్యాలు అత్యున్నత శిఖరాలకు చేరుకొని ఆర్థిక సంపద కింద చాలా ప్రాముఖ్యత అనేది పొందడం జరిగింది. సో, ఆప్షన్ అనేది ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక తరువాత ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థను క్రింది వారిలో ఏ ముఖ్యమంత్రి కాలంలో ప్రవేశపెట్టారు?
సో, మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది. సో, అది అన్ని రాష్ట్రాల్లో అమల్లో లేదు. సో, మొట్టమొదటిసారిగా అది మనది రెండవది. సో, అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఆహ్, తెచ్చినటువంటి రెండవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనేది చరిత్రలో ఉంది. సో, ఆ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టినప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరి అనేది అడగడం జరిగింది. సో, సరైన సమాధానం సో, ఆప్షన్ 1 నీలం సంజీవరెడ్డి గారు. చూడండి మనకి ఎన్ సంజీవరెడ్డి వేరు, డి సంజీవయ్య వేరు. నీలం సంజీవరెడ్డి అనేది మనకు ముఖ్యమంత్రి. సో, ఈ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1959 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్‌లో ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ప్రారంభించడం జరిగింది. సో, ఫస్ట్ అంటే మనది దేశంలో సెకండ్ పంచాయతీరాజ్ వ్యవస్థను ఒక రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. మూడంచెల పంచాయతీ వ్యవస్థను. సో, మొదటగా ఏ రాష్ట్రం ప్రవేశపెట్టిందంటే రాజస్థాన్. సో, రాజస్థాన్‌లో ఫస్ట్ అమలు చేశారు. ఈ యొక్క రెండవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థని మూడంచెల పంచాయతీరాజ్ అంటే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి. సో, దాన్ని మనం మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అంటాం. సో, ఆ టైంలో నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. సో, ఈ ప్రశ్న గ్రూప్ 1 2010లో అడిగారు. అలాగే తరువాతి ప్రశ్న త్రిపుర మర్త్య మహేశ్వర అనే బిరుదును పొందినటువంటి చాళుక్య రాజు ఎవరు? సో, త్రిపుర మర్త్య మహేశ్వర. త్రిపుర అంటే మూడు రాజ్యాలు. సో, త్రిపుర మర్త్య మహేశ్వర. సో, సరైన ఆన్సర్ గుణగ విజయాదిత్య. సో, గుణగ విజయాదిత్య అంటే ఆప్షన్ 1 అనేది మనకి ఈ యొక్క ప్రశ్నకి సరైన సమాధానం. సో, ఈ గుణగ విజయాదిత్యుడు ఏం చేస్తారంటే నెల్లూరు, అచల, కిరణ అనే 3 నగరాలను జయించి త్రిపుర మర్త్య మహేశ్వర్ అనే బిరుదు అనేది తీసుకుంటాడు. అంటే నెల్లూరు, అచల, కిరణ అంటే 3 రాజ్యాలు. సో, అందుకే త్రిపుర అని అంటారు. త్రిపుర మర్త్య మహేశ్వర్ అనే బిరుదు అందుకు గుణగ విజయాదిత్యునికి వస్తుంది. ఇకపోతే తరువాత ప్రశ్న రెండో దేవరాయ సాహిత్య సంబంధమైనటువంటి రాజస్థానాన్ని ఏమని పిలుస్తారు? ప్రశ్న రెండో దేవరాయ సాహిత్య సంబంధమైన రాజస్థానాన్ని ఏమని పిలుస్తారు? వెంకట విలాస మండపం, ముత్యాలశాల, కవిజనాశ్రయం, భువన విజయం. సో, ఆన్సర్ వచ్చేసి ముత్యాలశాల. సో, ఆప్షన్ 2 ఈజ్ ద సరైన సమాధానం. శ్రీకృష్ణదేవరాయలకి సంబంధించినటువంటి సాహిత్య సంబంధమైన రాజస్థానాన్ని భువన విజయం అని అంటారు. అలాగే రెండో దేవరాయకి సంబంధించినటువంటి సాహిత్య సంబంధమైన రాజస్థానాన్ని ముత్యాలశాల అని అంటారు. తరువాత ప్రశ్న బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం. సో, బొబ్బిలి యుద్ధం మనందరికీ తెలుసు. విజయనగరానికి బొబ్బిలి యుద్ధం జరుగుతుంది. విజయనగరానికి బొబ్బిలికి మధ్య. సో, ఈ బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం ఎప్పుడు అని అడగడం జరిగింది. సో, సరైన సమాధానం ఆప్షన్ 3 1757 జనవరి 24న ఈ బొబ్బిలి యుద్ధం అనేది ఫ్రెంచ్ సేనాని బుస్సీకి బొబ్బిలి జమీందారు రంగారావు గారికి మధ్య జరుగుతుంది. సో, ఆ యొక్క యుద్ధంలో ఈ ఫ్రెంచ్ సేనాని బుస్సీ అనే వ్యక్తి బొబ్బిలి జమీందారు రంగారావుని అంతం చేసి విజయాన్ని సాధిస్తాడు. సో, ఈ యుద్ధంలో ఫ్రెంచ్ వారికి సహాయాన్ని అందించినటువంటి విజయనగర జమీందారు అయినటువంటి విజయరామ గజపతి రాజును బొబ్బిలి పులిగా ప్రసిద్ధిగాంచినటువంటి తాండ్రపాపారాయుడు అనే రాజు హత్య చేయడం జరుగుతుంది. సో, అది బొబ్బిలి యుద్ధం యొక్క సంఘటన. ఇది మనకి
జనవరి 24, 1757లో జరుగుతుంది. తరువాత ప్రశ్న. తెనాలి బాంబు అభియోగానికి దేనితో సంబంధం ఉంది? వందే మాతర ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమం. అంటే ఇది మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పుడు జరుగుతున్నటువంటి ఘటన. సో తెనాలి బాంబు అనేది ఎప్పుడు జరుగుతుందంటే, సో ఏ సంఘటనలో ఈ తెనాలి బాంబు అనే ఒక ఉద్యమం అనేది రావడం జరిగింది సంఘటన. సో సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 స్వదేశీ ఉద్యమము లేదా వందే మాతర ఉద్యమము. స్వదేశీ ఉద్యమాన్నే మనం వందే మాతర ఉద్యమం అని కూడా అంటాము. సో ఈ వందే మాతర ఉద్యమంలో లేదా ఈ స్వదేశీ ఉద్యమంలో రాజమండ్రి సంఘటన, కాకినాడ కొట్లాట్లు, అలాగే తెనాలి బాంబు, కోటప్పకొండ సంఘటన ఇవన్నీ కూడా ఈ యొక్క వందే మాతరం లేదా స్వదేశీ ఉద్యమ సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన ఉద్యమాలు. ఇక చివరి ప్రశ్న. విజ్ఞానేశ్వరుడు మితాక్షరను తెలుగులోకి అనువదించింది ఎవరు? చూడండి, మనకు ఆల్రెడీ ఈ మితాక్షరకి సంబంధించిన ప్రశ్నే ప్రీవియస్ గ్రూప్ 1లో అడగడం జరిగింది. సో ఇప్పుడు ఈ విజ్ఞానేశ్వరి మితాక్షరను తెలుగులోకి అనువదించిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 కేతన. సో కేతన గారు ఈ యొక్క మితాక్షరిని తెలుగులోకి అనువదించడం జరిగింది. సో మితాక్షరి అనేది ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఒక గ్రంథం. సో ఈ కేతన తిక్కన యొక్క శిష్యుడు. ఇతను 4 తెలుగు గ్రంథాలను రచిస్తాడు. సో 4 తెలుగు గ్రంథాలు అభినవ దండి అనేది ఒకటి, విజ్ఞానేశ్వరి అనేది ఇంకొకటి, అలాగే హర్షుడు రచించినటువంటి కాదంబరి అనే దాన్ని కూడా అతను తెలుగులో రచించడం జరిగింది. అలాగే తెలుగులో తొలి వ్యాకరణ గ్రంథమైనటువంటి ఆంధ్ర భాషా భూషణాన్ని కూడా ఈ కేతన గారే రచించడం జరిగింది. సో మనం ఈ యొక్క వీడియోలో గ్రూప్ 1కి సంబంధించి కొన్ని ఏపీ హిస్టరీ బిట్స్ అనేవి చూడడం జరిగింది. అలాగే ఇతర పరీక్షల్లో కూడా ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రీవియస్ పరీక్షల్లో ఏవే క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందో సో అవి కూడా మీకు ఇంకా విపులంగా మా యొక్క వీడియోస్ ద్వారా మీకు అందిస్తాం. సో ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ అనేది ఒక సిరీస్ లాగా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అన్ని సబ్జెక్ట్స్కి కూడా ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి విత్ ఎక్స్ప్లెనేషన్స్తో సిరీస్ వైజ్ వీడియోస్ని రిలీజ్ చేస్తాం. సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు యూజ్ఫుల్ అయిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.